ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు సిద్దిపేట మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం మంజూరు చేసినటువంటి నిధులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. కనీస అవగాహన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అట్లాగే హరీష్ రావుపై విమర్శలు చేయడం అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో హరీష్ రావు హయాంలో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగిందని, ఆయన మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట పట్టణానికి తీసుకొచ్చారని, సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలిపిన ఘనత హరీష్ రావుకు దక్కుతుందని చెప్పి కనీస జ్ఞానం లేని నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఇక్కడ సిద్దిపేట సమీపంలోని లింగారెడ్డిపల్లి 1వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పూజల హరికృష్ణ కనీస అవగాహన లేకుండా హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించడం జరిగింది. కేవలం ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు తీసుకువచ్చి తానేదో గొప్ప పనులు చేశానని చెప్పి హరికృష్ణ చెప్పడం అనేది ఆయన అవివేకానికి, ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా 1వ వార్డులో ఇప్పటికీ కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల్ని హరీష్ రావు చేశారని, గత 10 ఏళ్ల కాలంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట పట్టణంలో, సిద్దిపేటలోని 1వ వార్డులో ఆయన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అవి కళ్ల ముందు కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. హరికృష్ణ అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఈరోజు విద్యార్థులంతా రోడ్ల మీదకి ఎక్కి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా డిగ్రీ కళాశాలలకు సంబంధించిన సుమారు 2000 మంది విద్యార్థులు రోడ్డుపైకి ఎక్కి స్కాలర్షిప్ల కోసం ఆందోళన కొనసాగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్స్ మంజూరు చేయకపోవడం ఫలితంగా డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, ఫీజులు కట్టకపోతే డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యం తమని కళాశాలల నుంచి తొలగించి వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా పీడీఎస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ల డబ్బులు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.